సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో టోర్నీకి రెడీ అయ్యారు. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలో దిగబోతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ, ముంబై తరఫున రోహిత్ ఆడబోతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కోహ్లీ చివరిగా 2009-10 సీజన్లో బరిలోకి దిగాడు. అప్పుడు ఢిల్లీ జట్టు కెప్టెన్గా విరాటే ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో 45.8 యావరేజ్తో 229 పరుగులు సాధించాడు. 102.23 స్ట్రైక్ రేట్. 2010 ఫిబ్రవరి 18న చివరిగా సర్వీసెస్ జట్టుతో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ చివరిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్, సెమీస్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. క్వార్టర్ ఫైనల్లో 33 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. సెమీఫైనల్లో 17 పరుగులు సాధించాడు. ఈసారి ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో తొలి 2 మ్యాచ్ల్లో రోహిత్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కూడా లీగ్ దశలో పూర్తిగా 7 మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. అయితే సీనియర్ల ఎంట్రీతో కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్లోనూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, టోర్నీకి గ్లామర్ వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యారు. టెస్టులు, టీ20లకు ఇప్పటికే గుడ్ బై చెప్పారు. ఒకే ఫార్మాట్కు పరిమితమైనందున విజయ్ హజారే ట్రోఫీతో మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుందనే చర్చ జరుగుతోంది. విజయ్ హజారే ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్తో వన్డే సిరీస్లోనూ రోహిత్, కోహ్లీ బరిలో దిగుతారు. ఇద్దరి ఫోకస్ వన్డే వరల్డ్ కప్ మీదే ఉంది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. అప్పటి వరకు టీమిండియా ఆడే వన్డేలు 21 మాత్రమే. ఈ 21 వన్డేల్లో రిథమ్ను కొనసాగించడమే కీలకం. ఫిట్నెస్ను కాపాడుకుంటూ పరుగులు పోటెత్తిస్తే వన్డే వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా భారత్ జట్టు బరిలో దిగుతుంది. మొన్నటి వరకు సీనియర్ల కెరీర్ గురించి ఎక్కువగానే చర్చ జరిగింది. కానీ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్ల్లో దంచికొట్టాక రోకోకు డోకా లేనట్టే అనే చర్చ నడుస్తోంది. టీమిండియాకు సీనియర్ల అవసరం కూడా ఉందని టీం మేనేజ్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. రోకో ఆడితేనే భారత్ జట్టు వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే అంచనాలకు తగినట్టుగా దూకుడును కొనసాగించడమే ఇప్పుడు రోకో ముందున్న టార్గెట్. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీతో పాటు మరికొందరు టీమిండియా స్టార్లు కూడా బరిలో దిగబోతున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. మొత్తంగా ఈసారి విజయ్ హజారే ట్రోఫీ పైన అభిమానుల చూపు పడబోతోంది.